చిన్న రేకుల షెడ్ ఇంతే ఉంటది. ఆ చిన్న రేకుల షెడ్డులో బ్రతుకుతా ఉన్నాం. వర్షానికి ఆ రేకులన్నీ ఫట్టమని పగిలిపోయినాయి. ఆ సింగరేణి సంస్థ వాళ్ళు కొంత బెడ్షీట్లు ఇచ్చారు. ఆ బెడ్షీట్లు కప్పుకొని ఆ పిల్లల మీద పెట్టి వర్షం పడుతున్నా కానీ అలానే ఉండేవాళ్ళం. చాలా ఆర్థిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాం, చాలా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాం. చినిగిపోయిన బట్టలు వేసుకునేది నా భార్య. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి జీవితం తన జీవితం. పోయి ఒక అనాథను పెళ్లి చేసుకుందని చెప్పి తన తల్లిదండ్రులు, రక్త సంబంధికులు అందరూ వచ్చి అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఎక్కడెక్కడో నీ ఫ్రెండ్స్ సెటిల్ అయితే పోయి ఒక మురికి కాలువ పక్కన ఉన్నటువంటి ఒక అనాథ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అద్భు అని ముఖాన ఉంచారు. తన ముఖాన ఎన్నో కష్టాలు పడ్డాం. ఎంతో మంది మమ్మల్ని తృణీకరించారు. మేము బైబుల్ పట్టుకొని ఇలా వెళ్తుంటే చిచ్చి వీళ్ళ బ్రతుకు అని చెప్పి మాకు వినపడేటట్టు ఎంతో మంది మమ్మల్ని అవమానించారు. కానీ ఏనాడు భయపడలేదు, ఏనాడు దిగులు చెందలేదు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని చేత పట్టుకొని పరిగెత్తాం.